జాతీయ గణిత దినోత్సవాన్ని ప్రతి ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? జాతీయ గణిత దినోత్సవం నేషనల్ మ్యాథమెటిక్స్ డేని ప్రతి ఏటా డిసెంబర్ 22న నిర్వహిస్తారు. డిసెంబర్ 22వ తారీఖున ఎవరి జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏటా జాతీయ గణిత దినోత్సవాన్ని నిర్వహిస్తారు అంటే మనందరికీ తెలుసు, శ్రీనివాస రామానుజన్ అయ్యర్. శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజును పురస్కరించుకొని ప్రతి ఏటా జరిపేటువంటి అత్యంత గొప్ప దినోత్సవం జాతీయ గణిత దినోత్సవం, నేషనల్ మ్యాథమెటిక్స్ డే అనమాట. రామానుజన్ 1887 డిసెంబర్ 22న జన్మించాడు. 1920లో ఆయన మరణించడం జరుగుతుందన్నమాట. భారతదేశ గణిత శాస్త్ర పితామహుడు అంటారు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ మ్యాథమెటిక్స్ అనమాట. ఎవరు? రామానుజన్. బ్రిటిష్ పరిపాలన కాలంలో భారతదేశానికి చెందినటువంటి గొప్ప గణిత శాస్త్రవేత్త. 20వ శతాబ్దంలో ఆనాటి ప్రపంచ గణిత శాస్త్రవేత్తలలో ఒక గొప్ప వ్యక్తి అన్నమాట. గొప్పగా ఈయన గణిత విశ్లేషణ, సంఖ్యాశాస్త్రం, అవిరామ భిన్నాలు లాంటి వాటిపైన విశేషమైన కృషి చేసినటువంటి వ్యక్తి అన్నమాట ఈ రామానుజన్. అటువంటి రామానుజన్ను మన భారతదేశం ఒక పితామహుడిగా, గణిత శాస్త్ర పితామహుడిగా భావిస్తారు. ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని ప్రతి ఏటా ఈ జాతీయ గణిత దినోత్సవాన్ని నిర్వహిస్తారన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే కనుక ఇది 2012 నుంచి ప్రతి ఏటా జరుగుతూ ఉందన్నమాట. ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రతి ఏటా డిసెంబర్ 22ను జాతీయ గణిత దినోత్సవంగా నిర్వహించాలని ఆయన చెప్పడం, ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం జాతీయ గణిత దినోత్సవంగా నిర్వహించడం చేస్తూ ఉన్నాం. ఎప్పటి నుంచి? ఏ సంవత్సరం నుంచి? 2012 నుంచి అన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. రామానుజన్ అని గుర్తు రాగానే మనకు డిసెంబర్ 22 గుర్తుకు రావాలి, గణిత దినోత్సవం గుర్తుకు రావాలి. మన భారతదేశంలో స్వామి వివేకానంద పుట్టినరోజును పురస్కరించుకొని ప్రతి ఏటా మనం జాతీయ యువజన దినోత్సవాన్ని నిర్వహిస్తాం. మహాత్మా గాంధీ పుట్టినరోజును పురస్కరించుకొని ప్రతి ఏటా అహింసా దినోత్సవాన్ని, గాంధీ జయంతి అక్టోబర్ 2 అహింసా దినోత్సవాన్ని మనం నిర్వహిస్తాం. ఇట్లా మన భారతదేశంలో గొప్ప గొప్ప మేధావులు వారి యొక్క పుట్టినరోజును పురస్కరించుకొని దినోత్సవాలు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. గొప్ప వైద్యుడు అయినటువంటి బీసీ రాయ్ పుట్టినరోజును పురస్కరించుకొని మనం డాక్టర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తాం. అదే చరణ్ సింగ్ పుట్టినరోజును పురస్కరించుకొని చరణ్ సింగ్ కిసాన్ దివాస్ను చేస్తాం. కిసాన్ దివాస్. మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినాన్ని పురస్కరించుకొని ఇంజనీర్ల దినోత్సవాన్ని చేస్తాం. ఇంజనీర్ల దినోత్సవాన్ని. నెహ్రూ జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏటా బాలల దినోత్సవాన్ని నిర్వహిస్తాం. బాలల దినోత్సవం, చిల్డ్రన్స్ డే. సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజును పురస్కరించుకొని ప్రతి ఏటా మనం ఉపాధ్యాయుల దినోత్సవాన్ని నిర్వహిస్తాం. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని. మౌలానా అబుల్ కలాం పుట్టినరోజును పురస్కరించుకొని ప్రతి ఏటా విద్యా దినోత్సవాన్ని, ఎడ్యుకేషన్ డేని నిర్వహిస్తాం. ఇట్లా చాలామంది వ్యక్తులు వారి యొక్క పుట్టినరోజుల సందర్భంగా మనం ఎన్నో దినోత్సవాలు నిర్వహించుకుంటున్నాం అన్నమాట, వారి గౌరవార్థం. కాబట్టి గుర్తుంచుకోవాలి ఇవన్నీ కూడా. సెకండ్ క్వశ్చన్, ఏ దేశ పార్లమెంటులో హిందూ కాకస్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు? హిందూ కాకస్ నోట్ చేసుకోవాలి. హిందూ కాకస్ను ఏ దేశ పార్లమెంట్లో ఏర్పాటు చేసినట్లు తెలపడం జరిగింది అంటే కనుక అమెరికా పార్లమెంటులో. అమెరికా పార్లమెంట్ అంటే కాంగ్రెస్ అనమాట. కాంగ్రెస్ అంటారు. చాలా వెరీ ఇంపార్టెంట్ అనమాట. చాలా ఇంపార్టెంట్ ఈ న్యూస్. ఎందుకంటే అమెరికా పార్లమెంట్లో హిందూ మతానికి సంబంధించినటువంటి ప్రయోజనాలను కాపాడడం, హిందువుల సమస్యలను లేవనెత్తడానికి వాళ్ళ పార్లమెంటులో హిందూ కాకస్ను ప్రవేశపెడుతున్నట్లుగా చెప్పడం జరిగిందనమాట. అమెరికాలో ఎవరైతే హిందువులు ఉంటారో ఆ హిందువుల యొక్క ప్రయోజనాలను కాపాడడం కోసం, ఆ హిందువుల యొక్క సమస్యలను లేవనెత్తడానికి
హిందూ కాకస్ను అమెరికా పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగిందనమాట. అమెరికా పార్లమెంటును కాంగ్రెస్ అంటారు. ఆ కాంగ్రెస్లో ప్రవేశపెట్టారనమాట. ఎవరి అధ్యక్షతన దీన్ని ప్రవేశపెట్టారంటే కనుక రిపబ్లికన్ పార్టీ చట్టసభ సభ్యులైనటువంటి పీట్ సెషన్స్ స్టెఫానిమ్ అధ్యక్షతన ఈ కాకస్ హిందూ అమెరికన్లకు విధానకర్తలకు మధ్య కీలక వారధిగా ఉండబోతుందన్నమాట. అంటే ఈ హిందూ కాకస్ అనేటువంటిది ఎవరి మధ్య ఒక వారధిగా ఉండబోతూ ఉందంటే కనుక అమెరికాలో ఉన్నటువంటి హిందువులు ఎవరైతే ఉంటారో అంటే హిందూ అమెరికన్లకు, అదేవిధంగా విధానకర్తలు ఎవరైతే ఉంటారో ఆ విధానకర్తలకు మధ్య ఒక కీలక వారధిగా నిలుస్తుందన్నమాట హిందూ కాకస్. ఇకపోతే భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు మాత్రమే కాదనమాట అమెరికాకు పోయేది. అనేక దేశాల నుంచి అమెరికాకు హిందువులు పోతారు. వారందరి ప్రయోజనాలను వారి సమస్యలను లేవనెత్తుతుందన్నమాట హిందూ కాకస్ అనేటువంటిది. సరే, ఏ దేశాల నుంచి వెళ్ళినటువంటి హిందువులు అనేది ఇక్కడ మనం ఒకసారి చూస్తే భారతదేశం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఇండోనేషియా, ఈ నెదర్లాండ్ కూడా, బ్రిటన్ ఈ దేశాల నుంచి ఎవరైతే హిందువులు అమెరికాకు వెళ్ళి ఉంటారో ఆ హిందూ అమెరికన్లకు హిందూ కాకస్ అనేది వర్తిస్తుందన్నమాట. ఆ దేశాలు నోట్ చేసుకోండి అందరు కూడా. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, నెదర్లాండు, బ్రిటను, ఇండోనేషియా లాంటి దేశాలను నోట్ చేసుకోవాలి మీరు. వెరీ ఇంపార్టెంట్ న్యూస్. అదేవిధంగా ఇది హిందువులతో పాటు సిక్కు మతస్థులు, బౌద్ధ మతస్థులు, జైనుల ప్రయోజనాలను కూడా కాపాడుతుందంట. ఈ హిందూ కాకస్ అనేటువంటిది ఒక హిందువులకే కాకుండా ఎవరైతే సిక్కులు ఉంటారో, బౌద్ధులు, జైనుల ప్రయోజనాలను కూడా హిందూ కాకస్ కాపాడుతుందన్నమాట. దేనిని ఇది తెలియజేస్తూ ఉందంటే కనుక అమెరికాలో భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగిన సజీవ సమాజంగా తీర్చిదిద్దడానికి ఈ హిందూ కాకస్ అనేటువంటిది అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అని ఈ చట్టసభ సభ్యులు ఉంటారు కదా, రిపబ్లికన్ పార్టీ చట్టసభ సభ్యులు వాళ్ళిద్దరు, ఎవరి అధ్యక్షతన ఇది అనేది మనం నోట్ చేసుకోవాలి. ఎవరు ఆ ఇద్దరంటే కనుక ఒకరు పీట్ సెషన్స్, మరొకరు స్టెఫానిమ్ అనమాట. వీళ్ళిద్దరు చెప్తూ ఉన్నారనమాట. ఏమని చెప్తున్నారంటే కనుక అమెరికాను భిన్నత్వంలో ఏకత్వం కలిగిన ఒక సమాజంగా తీర్చిదిద్దడానికి హిందూ కాకస్ అనేది ఉపయోగపడుతుందని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి హిందూ కాకస్కి సంబంధించిన విషయాలు ఒక 4 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఏ పార్లమెంట్లో అంటే అమెరికా పార్లమెంటు కాంగ్రెస్ అంటారు. రెండవ అంశం ఏంటంటే కనుక దీన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే కనుక రిపబ్లికన్ పార్టీ సభ్యులైనటువంటి పీట్ సెషన్స్, స్టెఫానిము. ఇది ఏంది దీని యొక్క ప్రయోజనం అంటే కనుక అమెరికాలోని హిందువుల ప్రయోజనాలను ఉద్దేశించి వారి సమస్యలను లేవనెత్తడానికి పార్లమెంట్లో ప్రవేశపెట్టబడిందనమాట. అది మూడవ అంశం. ఏ దేశాల నుంచి వెళ్ళినటువంటి హిందువులు అంటే మనం చెప్పాం, ఆ దేశాల పేర్లని నోట్ చేసుకోవాలి. అదేవిధంగా మరొక పాయింట్ ఏదంటే కనుక హిందువులకే కాకుండా బౌద్ధ, జైన, సిక్కుల ప్రయోజనాలను కూడా ఇది కాపాడుతుందన్నమాట. ఇది ఏం తెలుపుతుంది అంటే కనుక భిన్నత్వంలో ఏకత్వాన్ని తెలుపుతుందన్నమాట. ఈ విషయాలు నోట్ చేసుకోవాలి కరెంట్ అఫైర్స్ సంబంధించి. అదేవిధంగా అమెరికా అనగానే చాలా ముఖ్యంగా కొన్ని విషయాలు చూస్తే అమెరికా రాజధాని వాషింగ్టన్ అనమాట. వాషింగ్టన్ ప్రపంచ ఆర్థిక రాజధాని అంటారు వాషింగ్టన్ను. ఇది పొటమాక్ అనే నది ఒడ్డున ఉంటుందన్నమాట. పొటమాక్ అనే నది ఒడ్డున ఉంటుందన్నమాట. ఈ వాషింగ్టన్లో 2 ఉంటాయి ప్రధానంగా. ఒకటి వరల్డ్ బ్యాంకు, 2 IMF. ఈ వరల్డ్ బ్యాంక్ ఉండడం వల్లనే ప్రపంచ ఆర్థిక రాజధానిగా పిలువబడుతుందన్నమాట వాషింగ్టన్. ప్రపంచ ఆర్థిక రాజధాని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏమున్నాయి, వరల్డ్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం వాషింగ్టన్నే, IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంటారు, అది కూడా వాషింగ్టన్లోనే ఉంటుంది. ఈ 2 వచ్చేసి మనకి ప్రపంచ వుడ్ ట్విన్స్గా పిలువబడతాయి అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. వాషింగ్టన్ అనేవాడు అమెరికా తొలి అధ్యక్షుడు అనమాట. అమెరికాలో అన్నిటికంటే పెద్ద నగరం ఏదంటే న్యూయార్క్ అనమాట. ఈ న్యూయార్కు హడ్సన్ అనే నది ఒడ్డున ఉంటుంది. అనమాట.
ఈ న్యూయార్క్ నగరాన్ని సామ్రాజ్య నగరం అంటారు. ఎంపైర్ సిటీ, సామ్రాజ్య నగరం అని పిలుస్తారు న్యూయార్క్ను. బిగ్ యాపిల్ అని కూడా పిలుస్తారు. బిగ్ యాపిల్ అని కూడా పిలుస్తారు న్యూయార్క్ నగరాన్ని. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క్లోనే ఉంటుంది. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క్లోనే ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా యూనిసెఫ్, యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్, యూనిసెఫ్ ప్రధాన కార్యాలయం కూడా న్యూయార్క్లోనే ఉంటుంది. యుఎన్డిపి ప్రధాన కార్యాలయం కూడా న్యూయార్క్లోనే ఉంటుంది. యూనిసెఫ్, యుఎన్డిపి, యుఎన్ఓ వీటి ప్రధాన కార్యాలయాలు న్యూయార్క్లో ఉంటాయన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జోయ్ బైడెన్ అన్నమాట. అమెరికా ఉపాధ్యక్షురాలు వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఎవరంటే మన దేశానికి చెందినటువంటి వ్యక్తే. కమలా హారిస్ అక్కడ వైస్ ప్రెసిడెంట్గా ఉందన్నమాట. అమెరికా కరెన్సీ మనకు తెలియంది కాదు, ఎవరికైనా తెలిసి ఉంటుంది. అమెరికన్ డాలర్ అనమాట, అమెరికన్ డాలర్. అమెరికా దేశ భాష ఇంగ్లీష్ అనమాట, ఇంగ్లీష్ గుర్తుపెట్టుకోవాలి. అమెరికా రక్షణ కార్యాలయాన్ని పెంటగాన్ అంటారు. అమెరికా అధ్యక్ష భవనాన్ని వైట్ హౌస్ అంటారు. అమెరికా పార్లమెంటును కాంగ్రెస్ అని పిలుస్తారనమాట, గుర్తుపెట్టుకోవాలి. థర్డ్ క్వశ్చన్, లండన్లోని హౌసింగ్ బ్లాక్కు ఏ మహిళ పేరును పెట్టారు? లండన్లోని హౌసింగ్ బ్లాక్కి నూర్ ఇనాయత్ ఖాన్ పేరు పెట్టారు. ఇక్కడ వార్తల్లో నిలిచినటువంటి ఒక గొప్ప లీడర్ అనమాట, నూర్ ఇనాయత్ ఖాన్ పేరును లండన్లోని హౌసింగ్ బ్లాక్కు పెట్టడం జరిగిందన్నమాట. నూర్ ఇనాయత్ ఖాన్. అసలు ఈ నూర్ ఇనాయత్ ఖాన్ ఎవరు? నూర్ ఇనాయత్ ఖాన్ ఎవరంటే బ్రిటిష్ ఇండియన్ గూఢాచారి అనమాట. మన భారతీయురాలే, కానీ ఆమె బ్రిటిష్ గూఢాచారిగా పనిచేసింది. ఆమె నివాస స్థలం లండన్ అనమాట. లండన్లో ఉంటూ బ్రిటిష్ గూఢాచారిగా పనిచేసింది ఈ నూర్ ఇనాయత్ ఖాన్. ఈమె మైసూర్ పులి అంటాం కదా టిప్పు సుల్తాన్ను, అంటే మైసూర్ను పరిపాలకుడు అనమాట టిప్పు సుల్తాన్. ఆ టిప్పు సుల్తాన్ వంశస్థురాలే ఈ నూర్ ఇనాయత్ ఖాన్ కూడా. ఈమె బ్రిటిష్ ఇండియన్ గూఢాచారిగా పనిచేసింది రెండవ ప్రపంచ యుద్ధంలో. రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది? 1939 నుంచి 1945 వరకు జరిగింది అన్నమాట. సెకండ్ వరల్డ్ వార్ 39 నుంచి 45 వరకు. ఆ రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఆమె 1944 అంటే 1944లో 30 ఏళ్ళ వయసులోనే ఆమెను కాల్చి చంపేస్తారన్నమాట శత్రువులు, నూర్ ఇనాయత్ ఖాన్. అటువంటి నూర్ ఇనాయత్ ఖాన్ పేరును ఇప్పుడు ఓకేనా నూర్ ఇనాయత్ హౌసింగ్ బ్లాక్ పేరు పెట్టారు. హౌసింగ్ బ్లాక్ ఎక్కడుంది? హౌసింగ్ బ్లాక్ లండన్లో ఉందన్నమాట. లండన్లోని హౌసింగ్ బ్లాక్కు పేరు పెట్టారనమాట. అది ఇప్పుడు దేనిగా మారిపోయిందంటే కనుక నూర్ ఇనాయత్ ఖాన్ హౌస్గా మారిపోయింది. లండన్లోని హౌసింగ్ అనేటువంటి బ్లాక్ నూర్ ఇనాయత్ ఖాన్ హౌస్గా మారిపోయింది అనమాట. అంటే ఇక్కడ ఏమవుందంటే కనుక లండన్లో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది పేర్లను ఎవరి పేరు పెట్టాలి అనేటువంటి విషయం పైన అక్కడ ఓకేనా ఓటింగ్ కూడా జరిగిందనమాట. ఈ ఓటింగ్లో ఎక్కువ మంది ఆమోదం పొందింది ఎవరంటే కనుక ఈ నూర్ ఇనాయత్ ఖాన్. ఎక్కువ మంది ఈమె పేరునే పెట్టాలని ఆమోదించడం జరిగిందనమాట. ఆ కారణం చేత లండన్లోని హౌసింగ్ బ్లాక్కు నూర్ ఇనాయత్ ఖాన్ హౌస్గా నామకరణం చేయడం జరిగిందనమాట. ఆల్రెడీ దీన్ని ఆవిష్కరించడం కూడా జరిగిందనమాట ఈ హౌస్ను. నూర్ జీవిత కథను రాసినటువంటి రచయిత్రి శ్రావణి బసు. ఆ శ్రావణి బసు కూడా దీన్ని ఆవిష్కరించడం జరిగిందనమాట. నూర్ ఇనాయత్ ఖాన్ హౌస్ ఉంది కదా, దాన్ని ఎవరు ఆవిష్కరించారంటే కనుక ఈ నూర్ ఇనాయత్ ఖాన్ యొక్క జీవిత కథను రాసినటువంటి రచయిత శ్రావణి బసు ఆవిష్కరించడం జరిగిందనమాట. ఇది గుర్తుంచుకోవాలి అందరూ కూడా. బ్రిటన్ రాజధాని అనమాట లండన్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. లండన్ అనేటువంటిది బ్రిటన్ రాజధాని. ఈ లండన్ థేమ్స్ అనే నది ఒడ్డున ఉంటుందన్నమాట. థేమ్స్ అనే నది ఒడ్డున ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఫోర్త్ క్వశ్చన్, పాత కొత్త పార్లమెంటు భవనాల సమగ్ర రక్షణ బాధ్యతను ప్రభుత్వం ఎవరికి అప్పగించింది? చూడండి, పాత కొత్త పార్లమెంటు భవనాల సమగ్ర రక్షణ బాధ్యతను
పార్లమెంటు ఎవరికి అప్పగించింది అంటే ప్రభుత్వం ఎవరికి అప్పగించింది అంటే కనుక CISF, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. కొత్త పార్లమెంటు భవనం గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ 2020 డిసెంబర్ 10వ తారీఖున ఆయన శంకుస్థాపన చేయడం జరిగిందనమాట. ఆ శంకుస్థాపన చేసినటువంటి ఆ భవనం 2023 మే 28వ తారీఖున ప్రధాని నరేంద్ర మోడీ చేత ప్రారంభించబడడం జరిగిందనమాట. కొత్త పార్లమెంట్ భవనం ఎప్పుడు ప్రారంభించబడింది అంటే 2023 మే 28వ తారీఖున దాన్ని ప్రారంభించింది ఎవరంటే ప్రధాని నరేంద్ర మోడీ అనమాట. సంసద్ భవన్ అని కూడా అంటారు పార్లమెంటు భవనాన్ని. ఇది కొత్త పార్లమెంటు భవన్ కాబట్టి నవ సంసద్ భవన్ అని కూడా పిలుస్తారు. న్యూఢిల్లీలో ఉంటుందన్నమాట. ఈ కొత్త పార్లమెంటు భవనంలో మొత్తం 1272 సీట్లు ఉంటాయన్నమాట. 888 వచ్చేసి లోక్సభ స్థానాలు ఉంటాయి, సీట్లు ఉంటాయి. 888 లోక్సభ సీట్లు ఉంటాయి అన్నమాట. స్థానాలు కాదు, సీట్లు ఉంటాయి. ఓకేనా. అదేవిధంగా 384 వచ్చేసి రాజ్యసభలో సీట్లు ఉంటాయన్నమాట. 888 384 మొత్తం 1272 సీట్లతో ఈ కొత్త పార్లమెంటు భవనం అనేటువంటిది నిర్మించబడింది. 2023 మే 28న ప్రారంభించబడింది. న్యూఢిల్లీలో ఉంది. ప్రధాని మోడీ దీన్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని నవ సంసద్ భవన్ అని కూడా పిలుస్తారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ కొత్త పార్లమెంటు భవనంలో ఏ బిల్లును ప్రవేశపెట్టారు అంటే కనుక మహిళా రిజర్వేషన్ బిల్లు. మహిళలకు 33% రిజర్వేషన్ అన్నమాట. ఇక దానికి సంబంధించిన బిల్లు పాస్ కూడా అయిపోయిందని మనందరికీ తెలుసు. కాబట్టి ఇటువంటి కొత్త పార్లమెంటు భవనానికి కావచ్చు, పాత పార్లమెంటు భవనానికి భద్రత ఇవ్వాలి ఖచ్చితంగా. సమగ్ర రక్షణ బాధ్యతను దేనికి అప్పగించింది? సిఐఎస్ఎఫ్ అన్నమాట. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కు అప్పగించడం జరిగిందనమాట. ఈ సిఐఎస్ఎఫ్ అనేటువంటిది న్యూఢిల్లీలో ఉంటుందన్నమాట. దీని కార్యాలయం కూడా 1969లో ఏర్పడింది. ఇప్పుడు దీనికి డైరెక్టర్ జనరల్గా ఎవరు పనిచేస్తున్నారంటే నీనా సింగ్ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఏర్పడింది సిఐఎస్ఎఫ్? దీని ఫుల్ ఫామ్స్ కూడా అడుగుతారు ఎగ్జామ్లో. సిఆర్పిఎఫ్ ఫుల్ ఫాము, బిఎస్ఎఫ్ ఫుల్ ఫాము, సిఐఎస్ఎఫ్ ఫుల్ ఫాము, ఆర్పిఎఫ్ ఫుల్ ఫామ్స్ వీళ్ళని కూడా నోట్ చేసుకోవచ్చు మీరు. సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అనమాట. ఆర్పిఎఫ్ అంటే మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయాలి. అందరికీ తెలిసి ఉంటుంది కాబట్టి అడుగుతున్నది ఇది. ఆర్పిఎఫ్ ఓకేనా, దాని ఫుల్ ఫామ్. ఇక బిఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు. సిఐఎస్ఎఫ్ అంటే కనుక సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనమాట. 1969లో ఏర్పడింది. చూడండి, 1969 అనగానే చాలా గొప్ప గొప్ప విషయాలు ఆ సంవత్సరం జరిగింటాయి. 1969 హెడ్డింగ్ పెట్టుకొని కొన్ని ముఖ్యమైన విషయాలు రాసుకోవాలి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా బ్యాంకులు జాతీయం చేయబడిన సంవత్సరం 1969 అనమాట. 14 బ్యాంకులు జాతీయం చేయబడతాయి. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 14 బ్యాంకులను జాతీయం చేస్తుంది మొట్టమొదటిసారిగా. ఆ క్రెడిట్ ఆమెకే దక్కిందనమాట. 1969. తెలంగాణ ఉద్యమాలు ప్రారంభించిన సంవత్సరం కూడా 1969. తెలంగాణ ఉద్యమాలు మొట్టమొదటిసారిగా 1969లో జూలై 21వ తారీఖున అమెరికాకు చెందినటువంటి ఆస్ట్రోనాట్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మొట్టమొదటిసారిగా చంద్రుడిపైన అడుగుపెట్టాడనమాట. 1969 జూలై 21. అపోలో 11 అనేటువంటి అంతరిక్ష నౌక ద్వారా వాళ్ళు వెళ్ళి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అక్కడ అడుగు పెట్టడం జరిగిందన్నమాట చంద్రుని పైన. అంటే మొట్టమొదటిసారిగా చంద్రుని పైన కాలు మోపిన సంవత్సరం ఎప్పుడు అంటే 1969 జూలై 21 అనమాట. ఎవరు అతను? నీల్ ఆర్మ్స్ట్రాంగ్. అతను ఒక ఆస్ట్రోనాట్ అంటే అమెరికా వ్యోమగాములను ఆస్ట్రోనాట్స్ అంటారు. అంతరిక్ష నౌక పేరేంటి? అపోలో 11 గుర్తుపెట్టుకోవాలి. ఇక 1969 అనగానే భారతదేశంలో సినిమా రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే. ఈ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం కూడా 1969 అనమాట. ఈ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం మొట్టమొదటిసారిగా ఎవరికి వచ్చిందంటే దేవికా రాణి రోరిచ్. అదేవిధంగా 1969 ప్రపంచంలో సాహిత్యంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం బుకర్ ప్రైజ్ అనమాట. బుకర్ ప్రైజ్ తొలి గ్రహీత పిహెచ్ న్యూబీ. సంథింగ్ టు ఆన్సర్ ఫార్ అనే రచనకు పిహెచ్ న్యూబీకి బుకర్ ప్రైజ్ వచ్చిందనమాట. 1969లో మొట్టమొదటిసారిగా బుకర్ ప్రైజ్ అతనిగా వచ్చింది, పిహెచ్ న్యూబీకి.
అది కూడా మనం నోట్ చేసుకోవాలి. 1969. 1969 అనగానే ఇవన్నీ మనకు గుర్తుకుండాలి ఖచ్చితంగా. తెలంగాణ ఉద్యమాలు ప్రారంభం, చంద్రునిపైన అడుగు పెట్టడం, దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రారంభం, బుకర్ ప్రైజ్ ప్రారంభం, ఓకేనా, సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనే ఒక దళం స్టార్ట్ అయినటువంటి సంవత్సరం ఇదంతా 1969 అనమాట. ఓకేనా, వెరీ వెరీ. అంతేకాదు ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటే భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ అనమాట. బెంగళూరులో ప్రధాన కార్యాలయంగా ఉంది. ఓకేనా, అది ఎప్పుడు ఏర్పడింది ఇస్రో అంటే కనుక 1969 ఆగస్టు 15 ఏర్పడింది. 1969 ఆగస్టు 15 ఏర్పడింది అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇస్రో ప్రస్తుత చైర్మన్ మనందరికీ తెలుసు, సోమనాథ్. ఇస్రోకు నిన్ననే మనం ఒక అవార్డు చెప్పుకున్నాం. ఇస్రోకు ఏ దేశం ఇచ్చినటువంటి అవార్డు అంటే ఇది దేశం మీరు చెప్పండి కామెంట్ బాక్స్లో, నేను అవార్డు పేరు చెప్తున్నా. లీఫ్ ఎరిక్సన్ లునార్ ప్రైజ్ 2023 అనేది ఇస్రోకు అందజేయడం జరిగింది. ఈ లీఫ్ ఎరిక్సన్ లునార్ ప్రైజ్ అనేది ఏ దేశం ఇస్తుంది అనేది మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. నిన్నటి కరెంట్ అఫైర్స్లో నేను చెప్పిన అంశం అనమాట. ఇస్రోకు వేరే దేశం వాళ్ళు ఇచ్చారనమాట. ఆ దేశం ఏదనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఫిఫ్త్ క్వశ్చన్, ద్రోణాచార్య పురస్కారం 2023ను ఎవరికి అందజేశారు? ద్రోణాచార్య పురస్కారం 2023 ఎవరు అందుకున్నారు, ఎవరికి అందజేశారంటే కనుక ఇక్కడ పై వారందరూ నోట్ చేసుకోండి. దీనికి సంబంధించిన సమాచారం నేను చెప్తాను. పై వారందరూ ఆన్సర్, పై వారందరూ. ఓకే, ద్రోణాచార్య పురస్కారం 2023ను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ 5 మందికి ఇవ్వడం జరిగిందనమాట. 5 మంది పేర్లు మీరు నోట్ చేసుకోవాలి. 5 మంది పేర్లు మీరు నోట్ చేసుకోవాలి. ఒకరు శివేంద్ర సింగ్, 2 లలిత్ కుమార్, 3 రమేష్, 4 మహావీర్ ప్రసాద్, 5 ప్రభాకర్, గణేష్ ప్రభాకర్. ఈ 5 మంది పేర్లు నోట్ చేసుకొని వీళ్ళు ఏ క్రీడకు చెందిన వాళ్ళు అనేది కూడా నోట్ చేసుకోండి. శివేంద్ర సింగ్ వచ్చేసి హాకీ, లలిత్ కుమారు రెజ్లింగు, రమేషు చెస్, మహావీర్ ప్రసాద్ పారా అథ్లెటిక్స్, గణేష్ ప్రభాకర్ వచ్చేసి నోట్ చేసుకో. గణేష్ ప్రభాకర్ మల్లకంబు క్రీడ అనమాట, మల్లకంబు. ఈ 5 మంది పేర్లు మీరు నోట్ చేసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఈ పురస్కారం గురించి చెప్తా, దీని డీటెయిల్స్ చెప్తా, నోట్ చేసుకోండి. ద్రోణాచార్య పురస్కారం గురించి. ద్రోణాచార్య పురస్కారాన్ని 1985లో ప్రారంభించారు. 1985 భారతదేశంలో క్రీడా కోచులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం ద్రోణాచార్య ద్రోణాచార్య. మనకు తెలుసు ద్రోణాచార్యుడు గొప్ప గురువు అని. కాబట్టి క్రీడారంగంలో ఎవరైతే గురువులు ఉంటారో ఆ గురువులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం అనమాట ద్రోణాచార్య పురస్కారం. ప్రతి ఏటా అందిస్తారన్నమాట అవార్డులను. క్రీడా మంత్రిత్వ శాఖ ప్రదానం చేస్తుంది. ప్రతి ఏటా రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ పురస్కార గ్రహీతలు అవార్డులు అందుకుంటారు. నగదు బహుమతి 15 లక్షలు. నగదు బహుమతి అంతా 15 లక్షలు అనమాట. గుర్తుపెట్టుకో, ద్రోణాచార్య పురస్కారం ఎవరికి అందిస్తారు? క్రీడారంగంలో గురువులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం. ద్రోణాచార్య పురస్కారం ప్రారంభించిన సంవత్సరం 1985. ద్రోణాచార్య పురస్కారాన్ని ఎవరు ఇస్తారంటే కనుక క్రీడా మంత్రిత్వ శాఖ. ద్రోణాచార్య పురస్కారాన్ని ఎవరు అందజేస్తారు అంటే రాష్ట్రపతి. ఎక్కడ అందజేస్తారు అంటే రాష్ట్రపతి భవన్లో, న్యూఢిల్లీలో. ఓకేనా, 2024 జనవరి 6వ తారీఖున రాష్ట్రపతి చేతుల మీదుగా వీళ్ళందరూ అవార్డులు అందుకుంటారంట. ఆ న్యూస్ మనకు తెలుస్తూ ఉందన్నమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి. నిన్న చెప్పుకున్న అర్జున పురస్కారం క్రీడారంగంలో ప్రజెంట్ ఆడుతున్నటువంటి ఎవరైతే శిష్యులు ఉంటారో వాళ్ళకి ఇస్తారనమాట. 1961లో అర్జున అవార్డు ప్రారంభించారు అని.
ఓకేనా. అదేవిధంగా భారతదేశ క్రీడారంగంలో అన్నిటికంటే అత్యున్నత పురస్కారం ఏదంటే కనుక ఖేల్ రత్న పురస్కారం. ఇప్పుడు దాన్ని ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అని పిలుస్తున్నారు. ధ్యాన్ చంద్ ఖేల్ రత్న. ధ్యాన్ చంద్ ఖేల్ రత్న నగదు బహుమతి 25 లక్షలని 1991లో ప్రారంభించారని మనం చెప్పుకున్నాం నిన్న. ఈ ఏడాది ధ్యాన్ చంద్ ఖేల్ రత్నను 2 ప్రకటిస్తే, ద్రోణాచార్య పురస్కారాన్ని 5 మందికి ప్రకటిస్తే, అర్జున అవార్డులు 26 మందికి ప్రకటించారనమాట. నిన్న 26 మంది పేర్లు కూడా నేను మీకు అందించడం జరిగింది నిన్నటి క్లాస్లో. ఓకేనా. డిసెంబర్ 21 క్లాస్లో మీరు అందరూ కూడా ఆ న్యూస్ వినొచ్చు. ఎందుకంటే క్రీడా పురస్కారాలు అంటేనే ఇవే మన దేశంలో చాలా ముఖ్యంగా. ఖేల్ రత్న, అర్జున, ద్రోణాచార్య, ఓకేనా. అదే ధ్యాన్ చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అని ఉంటుంది. ఇంకొకటి పెండింగ్ ఉందన్నమాట, నేను మళ్ళీ చెప్తాను నెక్స్ట్ అవార్డు ఇది. ఓకేనా. రైట్, ఇవి గుర్తుంచుకోవాలి. సిక్స్త్ క్వశ్చన్, 2023 ఏడాదిలో సుప్రీంకోర్టులో పరిష్కరించిన కేసులు ఎన్ని? 2023 ఏడాది దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో పరిష్కరించిన కేసులు 52,191 కేసులు. 52,191 కేసులు. ఇలా 2023 జనవరి 1వ తేదీ నుంచి 2023 డిసెంబర్ 15వ తేదీ వరకు సుప్రీంకోర్టు మొత్తం 52,191 కేసులను పరిష్కరించడం జరిగిందనమాట. ఇందులో ఏకంగా 11,489 క్రిమినల్ కేసులు ఉన్నాయన్నమాట. 11,489 క్రిమినల్ కేసులను పరిష్కరించిందనమాట సుప్రీంకోర్టు. అదేవిధంగా 10,348 సివిల్ కేసులను పరిష్కరించింది సుప్రీంకోర్టు అనమాట. ఇట్లా ఈ సంవత్సరం మొత్తంగా తీసుకున్నప్పుడు 52,191 కేసులను పరిష్కరించింది సుప్రీంకోర్టు. నోట్ చేసుకోవాలి. గత ఏడాది కంటే కేసుల సంఖ్య అధికమే అనమాట. గత ఏడాది కేవలం 39,800 కేసులు పరిష్కరిస్తే 39,800 కేసులు పరిష్కరించిందనమాట గత ఏడాది 2022లో. కానీ ఈ సంవత్సరం ఆ కేసుల కంటే మరింత అధికం అనమాట. ఎందుకు అధికము అంటే కనుక సుప్రీంకోర్టు బెంచులు కేసులను బాగా త్వరితగతన పరిష్కరించాయన్నమాట. సుప్రీంకోర్టుకు సంబంధించిన బెంచులు ఉంటాయి కదా, ఆ బెంచులు బాగా పరిష్కరించడం వల్ల ఆ సంఖ్య బాగా పెరిగినట్టుగా చెప్తూ ఉన్నారనమాట. యాక్చువల్గా గత 6 ఏళ్ల కాలంలో ఇదే హయ్యెస్ట్ అనమాట. ఈ సంవత్సరం కేసులు పరిష్కరించారు కదా 52,191 కేసులు, అవే హయ్యెస్ట్ అనమాట. ఒక 6 ఏళ్ల ముందు అయితే కనుక ఆ కేసుల సంఖ్య 52,660 అనమాట. 6 ఏళ్ల ముందు కేసుల సంఖ్య 52,660 కేసులు అనమాట. ఈ సంఖ్యనే అధికం అనమాట. ఆ సంఖ్య తర్వాత ఇప్పుడు 2వ స్థానంలో ఈ సంవత్సరం ఉందన్నమాట. ఈ సంవత్సరం 52,191 కేసులు అనమాట. గత 6 ఏళ్ల ముందు అయితే కనుక అవే హయ్యెస్ట్ అనమాట, 52,660. దాని తర్వాత మళ్ళీ హయ్యెస్ట్ ఎక్కడ చూడొచ్చు అంటే ఈ సంవత్సరమే. అవి ఎన్ని అంటే కనుక 52,191 కేసులు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఇదన్నమాట సుప్రీంకోర్టు వెల్లడించిన అంశాలు అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు విషయానికి వస్తే ఓకే, కేసులు అంటే కనుక మనం ఈ సంవత్సరం ముఖ్యంగా మనం ఇటీవలనే 370 ఆర్టికల్ రద్దు అనేటువంటిది రాజ్యాంగబద్ధమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అట్లాంటి తీర్పులతో సహా గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు బ్రిటిష్ వారి కాలంలో 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం 1774లో ఏర్పడిందనమాట. సుప్రీంకోర్టు ఎక్కడ ఉండేది బ్రిటిష్ వారి కాలంలో అంటే కనుక 1774లో కలకత్తాలోని పోర్ట్ విలియమ్స్లో. ఆ 1774లో సుప్రీంకోర్టు ఏర్పడినప్పుడు ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇంపే. ఇది నోట్ చేసుకోవాలి. 1773 రెగ్యులేటింగ్ చట్టం, 1774లో ప్రారంభం, 1774లో కలకత్తాలోని పోర్ట్ విలియమ్స్లో ప్రారంభం, 1774లో ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇంపే. అలా 1774 నుంచి 1937 వరకు సుప్రీంకోర్టుగానే ఉంది. కానీ 1935లో ఒక చట్టం వస్తుందన్నమాట. 35 భారత ప్రభుత్వ చట్టం, ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ అంటాం అనమాట. ఈ భారత ప్రభుత్వ చట్టం ప్రకారం సుప్రీంకోర్టును ఫెడరల్ కోర్టుగా మార్చారు. ఫెడరల్ కోర్ట్ ఎప్పుడు ఏర్పడిందంటే 1937లో ఏర్పడుతుంది.
ఆ ఫెడరల్ కోర్ట్ అనేటువంటిది మనకి ఢిల్లీలో ఉంటుందన్నమాట. ఆ ఫెడరల్ కోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే సర్ మౌరీస్ గ్వయర్ గుర్తుపెట్టుకోవాలి. అలా ఫెడరల్ కోర్టు 1937 నుంచి మళ్ళీ 1950 జనవరి 28 వరకు, అంటే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మన భారతదేశ న్యాయస్థానం, అత్యున్నత న్యాయస్థానం ఏ పేరుతో పిలువబడేది? ఫెడరల్ కోర్టుగానే ఉండేదన్నమాట. ఈ ఫెడరల్ కోర్టు కాస్త సుప్రీంకోర్టుగా మళ్ళీ ఎప్పుడు మారుతుందంటే 1950 జనవరి 28వ తారీఖున మారుతుంది, గుర్తుపెట్టుకోవాలి. అలా 1950 జనవరి 28వ తారీఖున సుప్రీంకోర్టు ఏర్పడిందనే విషయాన్ని మనం అందరం కూడా మైండ్లో పెట్టుకోవాలి. సుప్రీంకోర్టు గురించి తెలిపే ఆర్టికల్స్ 124 124 నుంచి 147 వరకు తెలియజేస్తాయి. 124 to 147 వరకు సుప్రీంకోర్టు గురించి మన రాజ్యాంగంలో ఆర్టికల్స్ తెలియజేస్తాయి అన్నమాట. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టే. ఏ కేసులో అయినా సరే అంతిమ తీర్పు ఏదంటే కనుక మనకి సుప్రీంకోర్టుదే ఫైనల్ జడ్జిమెంట్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఈ సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తులు 33 మంది, ప్రధాన న్యాయమూర్తి ఒకరు, న్యాయమూర్తులు 33 మంది, మొత్తం 34 మందితో సుప్రీంకోర్టు అనేటువంటిది ఇప్పుడు ప్రజెంట్ ఉంది. 34 మంది, 1+33 అనమాట, చీఫ్ జస్టిస్ అండ్ జడ్జెస్ గుర్తుపెట్టుకోవాలి. మొత్తం 34 మంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమిస్తాడు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహా మేరకు కూడా రాష్ట్రపతి నియమిస్తాడు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమించేది రాష్ట్రపతే. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను వచ్చేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహా మేరకు రాష్ట్రపతి నియమిస్తాడనమాట. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించబడాలంటే ఉండాల్సిన అర్హతలు ఏంటంటే కనుక భారతీయ పౌరుడై ఉండాలి. ఓకేనా. ఈ న్యాయస్థానాల్లో, ఉన్నత న్యాయస్థానాల్లో కనీసం 5 సంవత్సరాలు న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి. 5 సంవత్సరాలు న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి, లేదా 10 సంవత్సరాలు న్యాయవాద వృత్తిని కలిగి ఉండాలన్నమాట. 5 సంవత్సరాలు న్యాయమూర్తిగా లేదా 10 సంవత్సరాలు న్యాయవాద వృత్తిని చేసి ఉండాలన్నమాట సుప్రీంకోర్టులో నియమించబడాలంటే. సుప్రీంకోర్టు రిటైర్మెంట్ ఏజ్, పదవీ విరమణ వయస్సు ఎంత అంటే కనుక 65 సంవత్సరాలు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కావడానికి ఉండాల్సిన కనీస వయస్సు ఎంత అంటే ఉండదు. కనీస వయస్సు అనేటువంటిది నిర్ధారించలేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కావడానికి ఉండాల్సిన కనీస వయస్సు ఎంత అంటే కనుక కనీస వయస్సు అంటూ ఉండదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇలా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియమించేది రాష్ట్రపతి. వారి చేత ప్రమాణ స్వీకారం కూడా రాష్ట్రపతి చేయిస్తారు. రాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేత ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరంటే కనుక రాష్ట్రపతి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎలా తొలగిపోతారంటే కనుక అభిశంసన తీర్మానం ద్వారా పార్లమెంటులో తొలగిస్తుంది అనమాట. అభిశంసన తీర్మానం ద్వారా పార్లమెంటు తొలగిస్తుంది. రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారనేటువంటి ఉద్దేశం చేత పార్లమెంటు తొలగించవచ్చు అన్నమాట. పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తొలగింపు అనేటువంటిది లోక్సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు, ఆ తీర్మానాన్ని రాజ్యసభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ఏ సభలో ప్రవేశపెట్టినా ప్రతి సభ కూడా 2/3 వంతు చొప్పున ఆమోదించి తర్వాత చివరిగా రాష్ట్రపతి సంతకం పెడితే కనుక వాళ్ళు తొలగిపోవాల్సి ఉంటుందన్నమాట. 2/3 దీన్నే ప్రత్యేక మెజారిటీ అంటారు. 2/3ను ఓకేనా. 2/3 వంతున ఆమోదించాలన్నమాట అభిశంసన తీర్మానాన్ని. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంపీచ్మెంట్ అంటారు. తొలగింపు తీర్మానాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇంపీచ్మెంట్, తెలుగులో అయితే అభిశంసన తీర్మానం అంటారు. ఇట్లా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మనకు 1950 జనవరి 28వ తారీఖున ఏర్పడింది కదా సుప్రీంకోర్టు. అక్కడ మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే హెచ్జే కానియా. రెండవ ప్రధాన న్యాయమూర్తి పతంజలి శాస్త్రి. సుప్రీంకోర్టుకి ఎక్కువ కాలం ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వాడు వైవి చంద్రచూడ్. సుప్రీంకోర్టుకు తక్కువ కాలం పనిచేసిన ప్రధాన న్యాయమూర్తి కమల్ నారాయణ సింగ్ KN సింగ్ అంటారు. సుప్రీంకోర్టుకు తొలి దళిత ప్రధాన న్యాయమూర్తి దళిత ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే కనుక దళిత ప్రధాన న్యాయమూర్తి KG బాలకృష్ణన్.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయింది ఎవరంటేనే కోకా సుబ్బారావు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి మరొక తెలుగు వ్యక్తి ఎవరంటే కనుక ఎన్వి రమణ. కోకా సుబ్బారావు ఒకరు, ఎన్వి రమణ ఒకరు. వీళ్ళిద్దరిని గుర్తుపెట్టుకోవాలి తెలుగు వాళ్ళు. కోకా సుబ్బారావు, ఎన్వి రమణ. సుప్రీంకోర్టుకు తొలి మహిళా న్యాయమూర్తి ఎవరంటే ఫాతిమా బీబీ. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రాష్ట్రపతి అయిన మొదటి వ్యక్తి ఎవరంటే జస్టిస్ మహమ్మద్ హిదయతుల్లా. సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే కనుక చంద్రచూడ్ అనమాట. డివై చంద్రచూడ్. 50 మంది మొత్తం ఇంతవరకు ప్రధాన న్యాయమూర్తులు కావడం జరిగింది. 50వ వ్యక్తి ఎవరంటే కనుక డివై చంద్రచూడ్ అనమాట. 49 యుయు లలిత్ అనమాట. యుయు లలిత్. 48 ఎన్వి రమణ అనమాట. ఎన్వి రమణ. ఇవన్నీ సుప్రీంకోర్టు గురించినటువంటి విషయాలు అనమాట. మనకు పాలిటీలో సుప్రీంకోర్టు గురించి తెలుసుకోవాలి, చదువుకోవాలి. అదే జీకేలో కూడా మనకి అన్ని ఎగ్జామ్లో కూడా సుప్రీంకోర్టు పైన ఎగ్జామ్లో జీకే లాగా బిట్స్ కూడా అడుగుతూ ఉంటారనమాట, సబ్జెక్ట్ ఓరియంటెడే కాకుండా. కాబట్టి ఇవన్నీ కూడా చాలా వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు 2023 ఏడాదిలో సుప్రీంకోర్టులో ఎన్ని కేసులు పరిష్కరించబడ్డాయంటే 52,191 కేసులు. సెవెంత్ క్వశ్చన్, జిఎంఆర్ భోగాపురం విమానాశ్రయంలో 675 కోట్లను ఏ సంస్థ పెట్టుబడులు పెడుతున్నది? ఆన్సర్ ఎన్ఐఐఎఫ్. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనమాట. ఓకేనా, చాలా వెరీ ఇంపార్టెంట్, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి న్యూస్ అనమాట. ఈ జిఎంఆర్ భోగాపురం విమానాశ్రయం గురించి మనం చెప్పుకుంటే దీన్ని భోగాపురం విమానాశ్రయం అనొచ్చు, జిఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని కూడా అనొచ్చు అనమాట. జిఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నా భోగాపురం ఎయిర్పోర్ట్ అన్నా ఒకటే. ఇది 4,592 కోట్లతో ఖర్చు పెట్టనున్నారన్నమాట. విమానాశ్రయ నిర్మాణానికి 4,592 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారన్నమాట. 2,203 ఎకరాలలో దీని నిర్మాణం జరుగుతూ ఉందన్నమాట. 2026కు ఇది పూర్తయి మొట్టమొదటి విమానము 2026లో ల్యాండ్ కావాలనే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారన్నమాట. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అతిపెద్ద విమానాశ్రయం ఇదే అవుతుంది. ఇది ఒక అంతర్జాతీయ విమానాశ్రయం అన్నమాట. అంతర్జాతీయ విమానాశ్రయం మాత్రమే కాదు, గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం కూడా. దీనిని ఏ సంస్థ నిర్మిస్తూ ఉందంటే జిఎంఆర్, గ్రంథి మల్లికార్జునరావు గ్రూప్, జిఎంఆర్ గ్రూప్ అనమాట. విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుగా పేరు అనమాట దీనికి. ఇది ఎక్కడ నిర్మిస్తున్నారంటే భోగాపురంలో. యాక్చువల్గా భోగాపురం అనేటువంటి ఏరియా విజయనగరం జిల్లాలో భాగం అనమాట. విశాఖపట్నానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది భోగాపురం. విజయనగరం జిల్లాలో ఉంటుంది భోగాపురం. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఏ జిల్లాలో నిర్మితమవుతూ ఉందంటే విజయనగరంలో. దీనికి విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పేరు అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. అటువంటి విమానాశ్రయంలో మరొక సంస్థ పెట్టుబడులు పెట్టనుందనమాట. దేనికోసం పెట్టుబడులు పెడుతూ ఉందంటే కనుక ఈ విమానాశ్రయానికి సంబంధించి మౌలిక సదుపాయాల రూపకల్పన, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది కదా, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి దానికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాల రూపకల్పన కోసం పెట్టుబడులు పెడుతూ ఉందన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని కోట్లు పెట్టుబడి పెడుతుందంటే 675 కోట్లు. ఆ సంస్థ ఏది అంటే కనుక ఎన్ఐఐఎఫ్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనేటువంటిది చాలా గొప్ప సంస్థ. మౌలిక సదుపాయాల పెట్టుబడులు పెట్టేటువంటి సంస్థ అనమాట. మౌలిక సదుపాయాల కోసం పెట్టుబడులు పెడుతుందన్నమాట ఈ సంస్థ. 2015లో ఏర్పడింది ఈ సంస్థ. దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంటుంది. సుజోయ్, దీని చైర్మన్ ఎవరంటే కనుక సుజోయ్. దేనికి? నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనమాట. 2015లో ఏర్పడింది ఈ సంస్థ. దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. దీనికి ప్రజెంట్ చైర్మన్ ఎవరంటే కనుక సిఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరంటే కనుక సుజోయ్ అనమాట. ఇప్పుడు అది ఎక్కడ పెట్టుబడులు పెడుతుంది 675 కోట్లు అంటే కనుక భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు
నిర్మాణంలో పెట్టుబడులు పెడుతుందన్నమాట మౌలిక సదుపాయాల కోసం. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా, రైట్. గ్రూప్స్ ప్రిలిమ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా, అదేవిధంగా కానిస్టేబుల్ మెయిన్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా, గ్రామ సచివాలయాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా, రైల్వేస్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా మీరు ఎగ్జామ్స్ రాసుకోవాలనుకుంటే డైలీ 8186006848 అనే నెంబర్కి మీరు కాల్ చేసి ఎగ్జామ్ వివరాలు కనుక్కొని డైలీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. దానికి సంబంధించిన మెటీరియల్ కూడా మేమే పంపిస్తూ ఉంటాం అన్నమాట మీకు. అవి నీట్గా చదువుకుంటూ మీరు ఎగ్జామ్స్ రాసుకుంటూ వెళ్తూ ఉండొచ్చు అనమాట. ఓకే, ఇలా ఎవరైనా ఎగ్జామ్స్ రాసుకోవాలనుకుంటే కనుక, ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఇప్పుడు ఇచ్చినటువంటి నెంబర్కు కాల్ చేయండి. అదేవిధంగా ఖచ్చితంగా మనం ఏ ఎగ్జామ్ అయినా సరే క్వాలిఫై కావాలన్నా, జాబ్ తెచ్చుకోవాలన్నా కోచింగ్ అనేటువంటిది ఖచ్చితంగా తీసుకోవాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఆన్లైన్లకు అలవాటు పడి ఇక్కడ మనం లైవ్గా కోచింగ్ సెంటర్స్లో క్లాసులు వినడం తగ్గిపోతుంది. ఆన్లైన్ అనేటువంటిది మనకి జాబ్ తీసుకోవడంలో చాలా తక్కువ సహాయం చేస్తుందన్నమాట. ఎందుకంటే ఎక్కువ టైం మనం కేటాయించలేము ఆన్లైన్లో. అదే కోచింగ్ సెంటర్లో అయితే కనుక ఎక్కువ టైం కేటాయిస్తాం, అంతే తేడా. కోచింగ్ సెంటర్ అయితే కనుక మనము అడుగు పెడితే కనుక మన క్లాసులు అయిపోయినంత వరకు మనం పక్కకు పోవడానికి ఉండదు. అదే మీరు ఆన్లైన్లో ప్రిపేర్ అవుతూ ఉంటే కనుక మన ఇష్టం అది. ఓకే, మీరు ఎట్లా అంటే అట్లనే అనమాట. కాబట్టి దానికి దీనికి చాలా తేడా ఉంటుంది, నక్కకు నాగలోకానికి ఉన్నట్టు. కాబట్టి కోచింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి నీట్గా ఆ కోచింగ్ వివరాలు కనుక్కొని మీరు మా దగ్గర జాయిన్ కావచ్చు. ప్రతిరోజు క్లాస్ అయిపోతానే దానికి సంబంధించినటువంటి టెస్ట్, మళ్ళీ వీక్లీ వన్స్ గ్రాండ్ టెస్ట్, ఇలా రాసుకుంటూ మనం అన్ని ఎగ్జామ్స్ కూడా, ఎందుకంటే రైల్వేస్ కూడా వస్తాయి ఖచ్చితంగా రేపు సంవత్సరం ఫిబ్రవరిలో కానీ అట్లా రైల్వేస్ వస్తాయి. కానీ అప్పుడు పడినప్పుడు చదివేదానికంటే ముందుగానే మనం కోచింగ్ తీసుకుంటే కనుక చాలా బాగుంటుందన్నమాట. ఒక ప్లాన్ ప్రకారం మనం చదువుకోవాలి తప్ప ఎట్లంటే అట్లా చదువుకుంటే కనుక జాబులు వచ్చే పరిస్థితి లేదు. ఒక ప్లాన్ ప్రకారం ఎక్కువ టైం కేటాయించుకొని కొద్దిగా ఎక్కువ రోజులు చదువుకోవాలి. చదువుకున్నప్పుడు ఖచ్చితంగా ఎప్పుడన్నా పడితే కనుక ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా మనకు జాబులు వస్తాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మాకు కాల్ చేయండి కోచింగ్కి సంబంధించి. కానీ మీ పిల్లలు ఎవరున్నా, మీ బంధువులు ఎవరున్నా కానీ వాళ్ళకి చెప్పి ఓకే కోచింగ్ పంపించండి. ఇక్కడ హాస్టల్ వసతి ఉంటుందన్నమాట. నీట్గా హాస్టల్ వసతి ఉంటుంది. లేడీస్ హాస్టల్స్ ఉన్నాయి, జెంట్స్ హాస్టల్స్ ఉన్నాయి. మీరు తీసుకుంటూ మా దగ్గర ఉంటూ ఓకేనా మీరు చదువుకోవచ్చు. ఓకే, ఇవాళ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జాతీయ నేర గణాంక సంస్థ వివరాల మేరకు రైతు ఆత్మహత్యలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఎంత? చూడండి, జాతీయ నేర గణాంక సంస్థ అనేది చాలా వెరీ ఇంపార్టెంటు. అది ఇచ్చిన డేటా పరంగా ఖచ్చితంగా రేపు రానున్నటువంటి ఎగ్జామ్స్లో మనకు బిట్లు పడతాయి అన్నమాట. మనం చాలా చెప్పుకున్నాం. ఇప్పుడు రైతుల ఆత్మహత్యల పరంగా రాజ్యసభలో నిన్న చర్చించారనమాట. ఆంధ్రప్రదేశ్లో ఆత్మహత్యల గురించి 1065 ఆత్మహత్యలు జరిగాయంట ఆంధ్రప్రదేశ్లో 2021 గణాంకాల ప్రకారం. అది 19% మేర పెరిగింది కూడా అంట. ఓకేనా, ఈ రైతుల ఆత్మహత్యల పరంగా ఆంధ్రప్రదేశ్లో రైతులు, రైతు కూలీలు, కౌలు రైతుల పరంగా 19% ఆత్మహత్యలు పెరిగాయంట. వరుసగా 3 సంవత్సరాల పాటు 3వ స్థానంలో ఉందన్నమాట ఆంధ్రప్రదేశ్ ప్లేస్ ఎంత రైతుల ఆత్మహత్యలు అంటే కనుక 3వ స్థానం అంట. గుర్తుపెట్టుకోవాలి, ఎన్నవ స్థానం? 3వ స్థానం. వరుసగా 3 ఏళ్ళు అనమాట, ఒక సంవత్సరం కాదు, వరుసగా 3 ఏళ్ళు 3వ స్థానంలోనే ఉందన్నమాట. ఎక్కువగా అనంతపురము, కర్నూలు, గుంటూరులలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయంట. అనంతపురము, కర్నూలు, గుంటూరులలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా రైతుల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. వాటి సంఖ్య నోట్ చేసుకోవాలి, 1065 అనమాట. జాతీయ నేర గణాంక సంస్థ వివరాలనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. కానీ నోట్ చేసుకోండి అందరూ. నైన్త్ క్వశ్చన్, FIH హాకీ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ 2023గా నిలిచిన ప్లేయర్ ఎవరు? FIH హాకీ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ 2023గా నిలిచిన ప్లేయర్ హార్దిక్ సింగ్. మనం ఇమేజ్లో చూడొచ్చు హార్దిక్ సింగ్ను. ఈ హార్దిక్ సింగ్ ఈ ఏడాదికి సంబంధించి ప్లేయర్ ఆఫ్ ద ఇయర్.
అతను మన భారతదేశ ఆటగాడు. కాబట్టి దీనికి సంబంధించిన ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. కాబట్టి ఆన్సర్ ఇక్కడ మాత్రం హార్దిక్ సింగ్ అని మైండ్లో పెట్టుకోవాలి. హార్దిక్ సింగ్ను మైండ్లో పెట్టుకోవాలి అందరూ కూడా. హార్దిక్ సింగ్ వచ్చేసి మన భారతదేశానికి సంబంధించి మన హాకీ టీంకు సంబంధించి మిడ్ ఫీల్డర్ అనమాట. అత్యంత అద్భుతమైనటువంటి మిడ్ ఫీల్డర్గా గుర్తింపు పొందిన వాడే ఎవరంటే ఈ హార్దిక్ సింగ్ అనమాట. 2020లో టోక్యో ఒలింపిక్స్లో మన దేశానికి కాంస్య పథకం వచ్చిందని మనందరికీ తెలుసు. 2020 టోక్యో ఒలింపిక్స్లో మన దేశానికి కాంస్య పథకం బ్రాంజ్ మెడల్ వచ్చిందనమాట. ఆ బ్రాంజ్ మెడల్ తీసుకురావడంలో కూడా ఆయన పాత్ర చాలా గొప్పగా రాణించడం జరిగింది. అంటే బాగా ఆడాడనమాట. టోక్యో ఒలింపిక్స్లో మన భారతదేశం తరఫున బాగా ఆడడం జరిగిందనమాట. ఈ మిడ్ ఫీల్డర్, హాకీకి సంబంధించి మిడ్ ఫీల్డర్గా గుర్తింపు పొందినటువంటి వాడనమాట హార్దిక్ సింగ్. ఈ హార్దిక్ సింగ్ను ఈ ఏడాది ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీ FIH అంటాం అనమాట. ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీ, అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఆయనను ఇప్పుడు ఈ సంవత్సరానికి సంబంధించి ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించింది. ఎవరిని? హార్దిక్ సింగ్ను. గుర్తుపెట్టుకోవాలి, హార్దిక్ సింగ్ను. లాస్ట్ క్వశ్చన్. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారంటే ఇక్కడ మన ఇమేజ్లో చూస్తున్నాం చూడండి, సంజయ్ సింగ్. ఆ సంజయ్ సింగ్ ఇప్పుడు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా న్యూ ప్రెసిడెంట్ అనమాట. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఎన్నికలకు సంబంధించి చాలా వివాదాస్పదం అవుతున్నాయన్నమాట. ఇతను విజేతగా నిలవడం కూడా చాలామంది రెజ్లర్లకు నచ్చక చాలామంది తప్పుకుంటూ ఉన్నారన్నమాట. రెజ్లింగ్ క్రీడల నుంచి మేము తప్పుకుంటామని స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారన్నమాట. చూద్దాం ఏంటి ఈ సంగతులన్నీ కూడా చాలా వెరీ ఇంపార్టెంట్. ఇవరకు మనం చాలాసార్లు కరెంట్ అఫైర్స్లో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ గురించి చెప్పుకున్నాం. ఎందుకంటే ఈ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల కంటే ముందు ఖచ్చితంగా మనం చదువుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి, తెలుసుకోవాల్సిన విషయాలు. అంటే అదేంటి కనుక బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్. యాక్చువల్గా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు మునుపటి అధ్యక్షుడు ఎవరంటే కనుక ఈ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగే. ఈ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ను తప్పించాలని రెజ్లింగ్ క్రీడాకారులందరూ కూడా ఓకేనా ధర్నాలు చేయడం జరిగింది, మనం చూసాం. ఎవరైతే రెజ్లింగ్ క్రీడాకారులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ను తొలగించండి అని చెప్పి డిమాండ్ చేశారనమాట. ఈ క్రమంలో భాగంగా ఆయన తొలగించబడ్డాడనమాట. దాని తర్వాత ఏకంగా ప్రపంచ రెజ్లింగ్ ఏం చేసిందంటే కనుక మన భారతదేశ రెజ్లింగ్ ఫెడరేషన్ను రద్దు చేసిందనమాట. ఇక్కడ చాలా గొడవలు ఉన్నాయి కదా, కాబట్టి మీ కొద్ది రోజులు ఏం చేస్తున్నామంటే దీన్ని రద్దు చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ఈ క్రమంలో భాగంగా మళ్ళీ ఏమైందంటే ఇక్కడ ఇప్పుడు కొత్త అధ్యక్షుడు ఎన్నిక అనేటువంటిది తెరపైకి వచ్చిందనమాట. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు నూతన అధ్యక్షుడిగా ఎన్నికలు జరిగాయన్నమాట. ఆ ఎన్నికలలో ఇప్పుడు ఎవరు గెలిచారంటే కనుక సంజయ్ సింగ్. నూతన అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ గెలిచాడనమాట. సంజయ్ సింగ్ గెలిచాడు, కానీ చాలామంది రెజ్లర్లు ఆయనను కూడా వ్యతిరేకిస్తున్నారనమాట. కారణం ఏంటంటే కనుక గత అధ్యక్షుడు ఉన్నాడు కదా బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్. ఆ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కి ఇతను సన్నిహితుడు అనమాట. సన్నిహితుడు అంటే అతని కింద వర్క్ చేయడం జరిగిందనమాట. ఆ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ దగ్గర సహాయకుడిగా పనిచేశాడనమాట. ఇతను ఇంతకుముందు ఈ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు వైస్ ప్రెసిడెంట్గా పనిచేసేవాడు. ఉపాధ్యక్షుడిగా పనిచేసేవాడు సంజయ్ సింగ్ అనమాట. ఆ రోజులో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు సహాయకుడిగా ఉండేవాడు అనమాట. ఎవరికి సహాయకుడిగా అంటే కనుక బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు. కాబట్టి ఆ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఓకేనా లేకపోయినా ఇతను గెలిచినా సరే ఇతను కూడా ఆయనకు సన్నిహితుడు కాబట్టి మేము ఒప్పుకోమని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఆయనకు సహాయకుడు, సన్నిహితుడు కాబట్టి వైస్ ప్రెసిడెంట్గా ఉండేవాడు కాబట్టి మేము అతన్ని ఒప్పుకోము, అతని ఎన్నికను మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి చాలామంది రెజ్లర్లు గొడవ పడుతున్నారు అనమాట. ఈ క్రమంలో చాలా గొప్ప రెజ్లర్, అంతర్జాతీయ క్రీడాకారిణి అనమాట సాక్షి మాలిక్ అంటే తెలియని వాళ్ళంటూ ఉండరు అనమాట. రెజ్లింగ్కి సంబంధించి, రెజ్లింగ్ అంటే కుస్తీ పోటీలు. ఈ రెజ్లింగ్ సంబంధించి మన దేశానికి ఒలింపిక్స్ సంబంధించి చాలా గొప్పగా ఈమె మెడల్ తెచ్చిందనమాట. అది బ్రాంజ్ మెడల్. 2016వ సంవత్సరంలో
మన భారతదేశానికి మెడల్ తెచ్చింది దేంట్లో, ఒలింపిక్స్లో కాంస్య పథకం అంటాం తెలుగులో. అదే విధంగా కామన్వెల్త్లో అయితే 2014లో సిల్వర్ మెడలు, 2018లో బ్రాంజ్ మెడలు, 2022లో గోల్డ్ మెడల్ కూడా తెచ్చిందన్నమాట. కామన్వెల్త్ క్రీడలు కూడా చాలా వెరీ ఇంపార్టెంట్ కదా, 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి అన్నమాట కామన్వెల్త్ క్రీడలు కూడా. అటువంటి కామన్వెల్త్ క్రీడల్లో 2014లో కాంస్యం, 2014లో సిల్వర్ అంటే వెండి, రజతం అన్నమాట. రజతం అన్నా సిల్వర్ అన్నా వెండి అన్నా ఒకటే. అదే 2018లో అయితే బ్రాంజ్, తెలుగులో కాంస్యం అంటాం. 2022లో అయితే గోల్డ్ మెడల్ తెచ్చిందనమాట, స్వర్ణ పథకం దేంట్లో, కామన్వెల్త్లో. అదే ఒలింపిక్స్లో అయితే ఆమెకు ఒక మెడల్ వచ్చిందనమాట. ఏ సంవత్సరం, 2016లో ఒక మెడల్ వచ్చిందనమాట. అది బ్రాంజ్ మెడల్, కాంస్య పథకం అనమాట. అదేవిధంగా భారత ప్రభుత్వం పద్మశ్రీ కూడా ఆమెకు ఇస్తుందన్నమాట. పద్మశ్రీ గుర్తుపెట్టుకోవాలి, పద్మశ్రీ కూడా ఇస్తుంది. అదేవిధంగా భారతదేశంలో క్రీడారంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం ధ్యాన్ చంద్ ఖేల్రత్న అని ఇప్పుడు అంటున్నాం, కానీ గతంలో ఏమని పిలిచేవారంటే రాజీవ్ ఖేల్రత్న అని పిలిచేవారు. కాబట్టి ఖేల్రత్న పురస్కారం కూడా ఈమెకి ఇచ్చారనమాట. అంటే భారతదేశంలో క్రీడారంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం ఖేల్రత్న పురస్కారం. ఆ ఖేల్రత్న పురస్కారాన్ని కూడా సాక్షి మాలిక్ పొందిందనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా సాక్షి మాలిక్కు పద్మశ్రీ వచ్చింది, క్రీడారంగ పురస్కారం అయినటువంటి ఖేల్రత్న పురస్కారం కూడా వచ్చింది. ఈమె ఏం చేసిందంటే కనుక రెజ్లింగ్ నుంచి నేను తప్పుకుంటున్నాను అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట. కారణం ఏంటంటే కనుక ఈ సంజయ్ సింగ్ అనేవాడు అధ్యక్షుడు కావడమే. ఇంకా ఏం జరుగుతాయి దీని పరంగా, ఏమేమి విషయాలు జరుగుతాయని ముందు రోజుల్లో కరెంట్ అఫైర్స్లో మనం చూద్దాం. ఈ రోజుకైతే ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా, వెరీ ఇంపార్టెంట్. ఇవి అన్నమాట ఇవాళ కరెంట్ అఫైర్స్. ఓకేనా, క్రిస్మస్కు సంబంధించి మేము ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ సంబంధించి 1 year కరెంట్ అఫైర్స్ కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 60 రూపీస్, 60 రూపాయలు ఫోన్పే చేస్తే కనుక మేము 1 year కరెంట్ అఫైర్స్ మీకు పంపించడం జరుగుతుందన్నమాట. 60 రూపీస్ కేవలం. ఇది వరకు మేము ఓకేనా 100 రూపీస్ తీసుకునే వాళ్ళం. ఇప్పుడు ఆఫర్తో క్రిస్మస్ ఉండడం వల్ల ఆఫర్తో మేము 60 రూపాయలకి అందిస్తూ ఉన్నాం. కావాలనుకున్న వాళ్ళు 8186006848కి ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. 24 గంటల లోపల పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాం. డేట్ టు డేట్ విత్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటాయన్నమాట కరెంట్ అఫైర్స్. మీరు వాటిని తీసుకొని జిరాక్స్ తీసుకొని ఒక్కొక్క నెల అట్లా చదువుకుంటూ మినిమం 1 year కరెంట్ అఫైర్స్ ఈ సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు కరెంట్ అఫైర్స్ మీరు చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్.